నవజాత శిశువు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కబీర్ మండపంలోని రాజుల గ్రామానికి చెందిన ఆనంద ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడపిల్లను ప్రసవించింది. బరువు తక్కువగా ఉండడంతో శిశువును SICUలో ఉంచారు. శిశువు శరీరం నీల రంగులోకి మారి తీవ్ర అస్వస్థతకు గురై శిశువు మరణించింది. శిశువు మృతికి వైద్యులే కారణమంటూ ఆందోళన చేపట్టారు. ఇచ్చినాక తాకిన మరి పొద్దున వచ్చి అడుగుతేమన్నాను. ఇప్పుడు జరైన కరాని అన్నారు. మళ్ళీ వచ్చిన దాకంటే ఏమన్నట్లు మరి 11 గంటలు తీసుకెళ్ళి కాదు. 11 గంటల దాకంటే తెచ్చిన దాకంటే ఏమున్నది పాపలేనే లేదు. పొద్దున సరిగ్గా 2-3 గంటలు వచ్చినాం. ఇప్పటికి ఇప్పుడే పాప అయిపోయింది. డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు ఏమన్నట్లు ఎట్లా చనిపోయిందో పట్టిల్లో ఇక తల్లి ప్రాబ్లమో పిల్ల ప్రాబ్లం అంటే ఖచ్చితంగా ఏది సమాధానం చెప్పట్లేదు. పాలు ఇంకా వేరే పాలు అయితే మేము ఏం తప్పలేదు. ఆవు పాలు తగ్గలే మన కోటర్ పాలు తప్పలేదు, ఏం తప్పలేదు. తల్లి పాలు పట్టినాం మేము ఇచ్చేసిందండి. 26th రోజు మా పిన్నికి హాస్పిటల్కి తెచ్చినాం. అంటే డేట్ ఇస్తా అంటే తెచ్చినాము. తర్వాత ఆపరేషన్ చేస్తా అంటే సరే కదా అని 5కి మళ్ళీ హాస్పిటల్కి వస్తే 6:52కు పాప పుట్టింది. అప్పుడు యాక్టివ్గానే ఉండే. తర్వాత నిన్న కూడా మంచిగానే ఉండే. పిన్ని పాలు కూడా ఇచ్చింది, అంత వేసింది. తర్వాత ఇప్పుడు 2 times వేస్తే ఎందుకు రిటర్న్ తీసుకోలేరు? ఇది ప్రైవేటే కదా, ఆరోగ్యశ్రీలెస్ ఎందుకు తీసుకోలేరు? మళ్ళీ గ్లాసులు ఎందుకు తీసుకోలేరు? రీజన్ చెప్పండి. ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. 9 years తర్వాత పుట్టింది పాప ఎట్లా చనిపోతుంది చెప్పు? పాప చనిపోయింది. ఇప్పుడు మా పాప మాకు కావాలి, ఏడుస్తుంది. ఎవ్వరు మాట కూడా వింటలేదు. పాపకు చూస్తారంట 9 నెలలు మోషన్. ఆమెకి ఎంత బాధగా ఉంటుంది. బాగా డేస్ తర్వాత పాప పుట్టింది. ఎంత హ్యాపీగా ఉన్నాం. కాదు ఇది ఒకవేళ ప్రైవేట్ గవర్నమెంట్ అయినా మేము